సార్, ఇరాన్తో నో గేమ్స్, హార్మోజ్లోనే కంట్రోల్, ఇండియా ఏం చేస్తుంది? ఇండియా చాలా ఇరకాటంలో పడిపోయింది. ఈరోజు 2-3 సంపాదకీయాలు కూడా రాశారు. మొదటిసారిగా పాకిస్తాన్ చొరవ తీసుకొని తానేదో మధ్యలో సంప్రదింపులకు కేంద్ర బిందువుగా మారి ఇరాన్ నాయకులు, అమెరికా ఉపాధ్యక్షుడు సహా పాకిస్తాన్ దగ్గరికి వెళ్తుంటే, అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్తాన్ సైనికాధికారి నాకు చాలా ప్రియమైన వ్యక్తి అని ఆయన చెప్తుంటే, అలా చెప్పినందుకు ఆయన భార్య ఉషా, ఇక్కడ అసీం మునీర్ ఇద్దరు నాకు ఇష్టమైన వాళ్ళు అన్నాడు. ఎవరు? జేడి వాన్స్. అలా అన్న తర్వాత మొత్తం మీడియా వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఉషాను ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. ఆమె ఏదో చెప్తున్నారు అనుకోండి, మత మార్పిడి మా ఆయన కోరుకోలేదు, నేను దీనికైనా ఉన్నాను, ఐఎమ్ కంఫర్టబుల్, ఏదో ఆమె చెప్తున్నారు. కానీ సమస్య అంటే పాకిస్తాన్కు, అందులో పాకిస్తాన్ సైన్యాధిపతికి కూడా అమెరికా ఎండార్స్మెంట్ ఇచ్చి వీళ్ళే బెస్ట్ అనే పరిస్థితి వచ్చింది. ఇది భారతదేశానికి సంబంధించి. రెండవది, హార్మోజ్లో వచ్చినటువంటి అస్తవ్యస్త పరిస్థితి, అల్లకల్లోలం కూడా భారతదేశాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీసింది. మూడోది, అమెరికా టార్గెట్ అంతా చైనా అయినప్పుడు చైనా ఇండియా ఏమో సన్నిహితం అవుతున్నాయి. ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి కూడా మోదీ గారిని నిన్న కలుసుకొని కొంచెం సుహృద్భావంతో ఉండాలన్నారు. చైనాతో సంబంధాలు పెంచుకోవడానికి ఎన్ని తగాదాలు ఉన్నాయి. ఇండియా ప్రయత్నిస్తుంటే చైనాకు మీరు బాగా దూరంగా ఉండాలని అమెరికా ఒత్తిడి చేస్తుంది. వీటన్నిటి మధ్యలో భారతదేశం, ఇంకా భారత పౌరులు అయ్యేది అమెరికాలో ఉన్న ప్రవాసులు, వాళ్ళను పంపించడం, వాళ్ళ మీద ఒత్తిడి, అదొక సమస్య. ఇవన్నీ ఎదుర్కోవటం ఇండియాకు సంబంధించి. కానీ అమెరికా కోణంలో చూస్తే మటుకు నిన్న మనం మాట్లాడినట్టు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు, మేము ఇంకా వెళ్ళిపోతాము, ఇరాన్కి వెళ్ళిపోయి వాళ్ళ అణు కేంద్రాల తనిఖీకి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ప్రకటించారు. ఇరాన్ వాడు అన్నాడు, అసలు మా ఒప్పందమే ఒక రూపానికి రాకుండా మీరు రావడాన్ని మేము అనుమతించే ప్రసక్తి లేదు, అసలు మా ఒప్పందంలో మిమ్మల్ని ఏదో వెంటనే అనుమతించాలన్నది ఏమీ లేదు. పైగా ట్రంప్ అనే ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నాడు, మాకు ఫుల్ క్లారిటీ వచ్చే వరకు మేము దారికి వచ్చే అవకాశమే లేదు అని ఇరాన్ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు చాలా స్పష్టంగా ప్రకటించడమే కాకుండా హార్మోజ్ మీద, ఇప్పుడు హార్మోజ్ మీద ఇరాన్దే ఆధిపత్యం అని అమెరికా ఒప్పుకుందా లేదా? ఒప్పుకున్నారని ఇరాన్ భావిస్తుంది. అటువంటిది ఏమీ లేదు, అక్కడ ఎలాంటి టోల్ వసూలు చేయకూడదని అమెరికా చెప్తుంది. మరి మాదే అయినప్పుడు, మేము నిర్వహిస్తున్నప్పుడు మాకు మెయింటెనెన్స్ కన్నా ఏదో ఖర్చులు మేము తీసుకుంటాం కదా. కాబట్టి ఏదో ఒక విధంగా మీరు హార్మోజ్ను మళ్ళీ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. మేము దీనికి ఒప్పుకునే ప్రసక్తి లేదని ఇటు హార్మోజ్ కానీ, రెండవది అణు కేంద్రాల తనిఖీ అన్నది కానీ, ఈ రెండు కూడా ఒక తీవ్రమైన సవాళ్లు కాబోతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఉత్తర కొరియా కిమ్ కూడా ఒక ప్రకటన చేశాడు, మేము మా అణుశక్తి సామర్థ్యాన్ని శాశ్వతం చేయబోతున్నాము, విల్ మేక్ ఇట్ ఏ పర్మనెంట్ అఫైర్ అని. అంటే ఇటు చైనా కానీ, చైనా ఒక సూపర్ కంప్యూటర్ అమెరికాను మించిపోయే విధంగా నిర్మించిందని ఆ వార్తలు కూడా ఇప్పుడే వస్తున్నాయి. చైనా వాళ్ళు ఇంకో ప్రకటన కూడా చేశారు, మా టెక్నాలజీ పెరిగిందని ప్రపంచం ఏం భయపడక్కర్లేదు, మాకు పెరిగితే మేము దురాక్రమణదారులను కాస్త అడ్డుకుంటాం కానీ మీకేమి ఇబ్బంది తేమని. అంటే చాలా వైపుల నుంచి ట్రంప్ వ్యతిరేకతే కాకుండా అమెరికా ఆధిపత్యాన్ని ఆక్షేపించే శక్తులకు చాలా బలం చేకూరడం ఈ 2-3 రోజుల్లో కనిపిస్తుంది. ఇదే సమయంలో సెనెట్ ట్రంప్కు నిన్న చెంపపెట్టు పెట్టడం ఒకటైతే, ట్రంప్ రేటింగ్స్ ఘోరంగా 26% దిగువకు పడిపోయినట్టుగా ఇప్పుడు తాజాగా చెప్తున్నారు. అమెరికన్స్ దేర్ డిస్లైకింగ్, ఓటింగ్ చేసినప్పుడు ఓటింగ్లో ఆయన రేటింగ్ బాగా ఘోరంగా పడిపోతుంది. అమెరికా అధ్యక్షులు ఏం చేస్తారంటే, ఇప్పుడు మోనికా లెవిన్స్కీ అని కేసు ఉండేది, క్లింటన్ బాగా ఇరకాటంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇరాక్ ఉండేది, వెళ్ళి ఇరాక్ మీద ఒక బాంబు వేసేది, లేదా ఇంకో చోట తగాదా పెట్టుకునేది, ఇటువంటివి చేసే పరిస్థితిలో వాళ్ళకున్నారు. కాబట్టి ట్రంప్ ఇలాంటి ఒక వ్యతిరేకత మూట కట్టుకుంటున్న స్థితిలో మళ్ళీ ఏదైనా దుస్సాహసం చేస్తారా అన్న సందేహాలు కూడా దట్టంగా ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరపల్లి. చేసింటూ 99 న్యూస్.